100 రూపాయల్లోనే పండగ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చూసినారా? ఈ వీడియోలు చూస్తారు. అందరికి నమస్తే అన్న. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికి. ఇక్కడ మా అమ్మ అయితే వంట చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నామా? టమాటా చేస్తుందా? బాగుంది, చూస్తుంటే నోరు ఉడుతుంది. బాగుంది బాగుంది, బాగా చేసినావా? చూశారు కదా, మా అమ్మాయి ఉగాది పండుగ సందర్భంగా మంచి టమాటా గుజ్జు చేస్తుంది. ఈరోజు తిని ఆరించేయటమే. ఈరోజు పూజ ఉంటుంది అందరింట్లో, కానీ మా ఇంట్లో ఉండదు. ఎందుకంటే ఇగో ఇట్రా విక్రమ్, కారణం ఏంటంటే ఇప్పుడు మా అన్న కొడుకు, చిన్న కొడుకు, మా చిన్న అన్న పేరు శేఖర్, వీని పేరు విక్రమ్. ఇంకొక తమ్ముడు రీసెంట్గానే మొన్ననే వాళ్ళ అమ్మ కనింది, అందుకే ఇంట్లో పూజ చేయకూడదు అంటే కొంచెం సరేలేని ఉన్నాం. వీడేమో మాట్లాడతాడంట. హాయ్ అని, హాయ్ అని. ఇట్లా విక్రమ్ బాగున్నారా అందరూ? అమ్మ తిప్పలు చూడండి ఈరోజు వంట. తిప్పనే ఉండు అక్కడ అప్పుడే ఉడికిందమ్మా. ఇంకా కూడా కలది బాగుందన్నా, మంచి బాగుంది. కొంచెం పసుపు వేసినావు అన్న? పసుపు వేసింది, మంచిగా ఉంది ఈరోజు. మాకు గ్యాస్ ఏం లేదు, పొయ్యితోనే ఎప్పుడు ఇట్లా ఇవన్నీ కెట్లు ఇట్లా నరుకు ఇట్లా సంజయ్ తీసుకొస్తే మా అమ్మ వంట చేస్తుంది. బాగుంది. మా పల్లెటూరులో ఈ విధంగా మేము వంటలు చేసుకుంటాం. ఒక పొయ్యి పైన అందరూ గ్యాసుల మీద చేస్తే పాత పద్ధతి ప్రకారం ఇట్లా వంట చేసుకుని తింటాం. ఇలా చేసుకుని తినడంలో కానీ మంచిగా ఉంటుంది. గ్యాస్ మీద చేసే వంటలు తీమా. ఆహా, ఎలా ఉంది? చూస్తూ ఉంటాం, నోరు ఊరుతుంటుంది కదా అందరికి. తినాలనిపిస్తే రండి, మనదే మొత్తం. ఈరోజు ఉంది ఉగాది సందర్భంగా ఈ విధంగా ఉంది. కాదమే బచ్చాలు చేయకూడదా? మరి పూజ చేయకుండా పర్లేదు, ఏమేమి బచ్చాలు వేసుకుని తిందాం. శవాలా? అంతేలే. మా అమ్మాయి ఏమంటుందంటే బచ్చాలు ఏమొద్దు, షావాలు ఒకటి చేసుకుని తిందాం అంటుంది. మనకు షావాలు కూడా మంచిదే. 2 షావాల ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లోకి బెల్లం తెచ్చుకొని అలాగే యాలగూడలు వేసుకొని తింటే ఎట్లా ఉంటుంది? కథ వేరుంటుందిలే. ఇప్పుడు నేను అంగడి పోతా, అంగడికి పోయి అక్కడ సరుకులు తెచ్చుకున్నాం. ఇప్పుడు వెళ్దాం. మా వీధి ఎలా ఉంటుందో చూస్తారు ఒకసారి. ఫస్ట్ మా ఇల్లు చూపిస్తా. ఇది మా ఇల్లు, చిన్నగా ఉంటుంది. దిస్ ఇస్ మై వీధి. ఇది మా బెడ్రూమ్. అంటే మా అమ్మాయి పండుకుంటే మా అమ్మమ్మ నాన్నది మంచిగా పండుకుంటారు. నేను ఇక్కడ లోపల మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఇక్కడ ఉంటారు. మాది చాలా చిన్న ఇల్లు. చిన్న ఇల్లున్నా కానీ ప్రశాంతంగా ఉంటే చాలు, అది లైఫ్. ఇది మా చిన్నన్నయ్యది. విక్రమ్ ఏం చేస్తున్నా? ఆడ వాళ్ళ అమ్మ పాయసం చేసింది కదా, అందుకే తింటున్నాడు. మా ఇంటి ముందు క్లైమేట్ అలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మా కరెంటు బోర్డు. ఇది మా ఇంటి ముందు క్లైమేట్ ఎలా ఉంది? సూపర్ ఉంది క్లైమేట్. అక్కడ మా వదిన బట్టలు పిండుతుంది. ఉగాది పండుగ రోజు కూడా ఖాళీ ఉండకుండా. ఇది మా వీధి మొత్తానికి.
క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ టవరు, ఇది మా బాత్రూమ్. అంటే మేము రూమ్లే స్నానం ఒకటే. హాయ్ చెప్పి ఇప్పుడు మా ఇల్లు, మా బాత్రూము, మా కిచెన్ ఏ విధంగా ఉండదు మేము మొత్తం చూసారు. బర్రబడబడి. మరి ఇప్పుడు కొట్టుకెళ్ళి 2 షవార్ ప్యాకెట్లు, ఒకటి బెల్లం, ఒక అర్ధ కేజీ బెల్లం కాదు మే, అర్ధ కేజీ బెల్లం, 2 షవార్ ప్యాకెట్లు, అలా గుడ్డలు, ఒక 5 రూపాయలు తెస్తే అయిపోయి వంట చెట్టు ఈరోజు. లేదు తమ్మి నుంచి పెడుతున్నా కూలి తేమే 100 రూపాయలు. 100 రూపాయల్లోనే పండగ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చూసినారా? మా ఇంట్లో ఉగాది పండగ ఏంటంటే 100 రూపాయలతో పండగ చేయడం ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలు చూస్తారు. ఏమిందే వల్ల సర్లే ఏమిందారు చెప్పు. లేదు చెప్పు, నేను తర్వాత చూసుకుంటలే. 2 షవాల ప్యాకెట్లు, కేజీ బెల్లం 45 రూపాయలు. సరేలే, కేజీ బెల్లము, 1 కేజీ బెల్లము 10 రూపాయలు కొట్టి 2 కొంటారు. షవాల ప్యాకెట్ 5 రూపాయలు జీలకర్ర 10 రూపాయలు కట్టుకురా. జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు, ఒక జీలకర్ర 20 రూపాయలు కట్టుకురా. ఆవాలు వద్దు ఉండాలి. ఆవాలు 6 ఏళ్ళు ఇప్పుడు 6 వస్తాను మనమే ఉండపోరే. ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా, జీలకర్ర కూడా తీసుకోవాలట. అర్ధ కేజీ బెల్లము, 2 షవాల ప్యాకెట్లు, 5 రూపాయలు అలా గుడ్డలు. సరేలే, మరి ఇప్పుడు కొట్టుకెళ్దాం. 100 రూపాయలతో ఉగాది పండగ. కొట్టుకెళ్ళే దారి యాడికి పేరా? అదిగో అదే మా కొట్టు. చాలా స్పెషాలిటీ ఉంది కొట్టుకి. ఇప్పుడు 100 రూపాయలతో ఉగాది పండుగ సరుకులు తీసుకోవడానికి వచ్చా. మా ఏరియాకి మంచి చారికలు బాగా కొడతాడు. మన రూపుని వేరే కాడ ఉంటాడు. ఈ బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా టెంకాయలు ఊపి తీసుకుంటుందో. ఏమైందిలే? టెంకాయ పోయింది. అవును కదరా, తీసుకో కొత్త తీస్తా. టెంకాయ పోయిందని ఇంకొచ్చినాడు. ఊరికెళ్ళాడు భాస్కర్. మళ్ళీ చెప్పు. రండి ఏం చేద్దాం చావాలు ఇవ్వాలా? ఇవాళ పండుగ అమ్మకి ఇబ్బంది లేకుండా
అగా బెల్లం నాకు అర్ధ కేజీ కట్టు పోయినట్టుంటే ఏమవుతుంది అర్ధ కేజీ బెల్లం అట్లే అలాగ బుడ్డలో 5 రూపాయలు అవి ఆవాలు అన్నా ఆవాలు 10 రూపాయలు అవి ఏంటి ఎట్లా పెద్ద ప్లానింగ్ వేసినట్టున్నారు రా మీరు 5 ఇవి 5 అగా ఆవాలు 25 రూపాయలు 5 రూపాయలు 30 2 శామాలు అర్ధ కేజీ ఎట్లా 80 100 రూపాయలు 20 రూపాయలు వచ్చినాయి ఏం తీసుకుంటారులే ఏమొద్దా పడుకోండికో పోనీ వాళ్ళకేమో ఇవ్వండి 10 రూపాయలు ఇస్తాడు ఇప్పుడు నాకు ఇవి తీసుకోనిలే ఉన్నాయా అన్న 10 రూపాయలు మొత్తానికి అయితే కొట్టుకొచ్చేసాం మొత్తానికి అన్నీ తీసేసుకున్నాం సరుకులు జౌలికి కూడా పెట్టేసుకున్నాం ఎందుకు లేని తెలివితే పెట్టేసుకున్నాం వీడు మనోడే బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ చూసి వీడియోలు మంచిగా వస్తున్నాయి అంటున్నాడు ఎట్లా వస్తున్నారా వీడియోలు వస్తున్నాయి హైలైట్ ఉన్నాయి ఇంకే విధంగానే పెట్టాలా మంచిగా మన గురించి హైలైట్ సరే మళ్ళీ ఈరోజు ఆటి వల్ల ఈరోజు వచ్చాను పోయి వచ్చినాము అప్పుడే చేనికి అప్పుడే వచ్చినాము ఇప్పుడు పోయి ఇంకా ఎదురకి మాత్రం పెట్టుకోవాలి పనులు అయితే ఏం లేవు అయిపోయిన పనులన్నీ బ్లాక్ కలర్లో వస్తాయి కదా అటోడల్లా ఇలా పోవాలి మా ఇంటికి ఇదిగో మా ఇంట్లో ఫైనల్ అయితే వచ్చేసింది ఏందిమా తెచ్చినాను బట్ ఉత్త బెల్లం ఆడ తెచ్చాను సరుకులు అన్నీ కరెక్ట్ ఇప్పటికైతే సరుకులు కొట్టుకెళ్ళి తెచ్చేసినాం ఏమేమి తెచ్చినామంటే అర్ధ కేజీ బెల్లం అలాగే 2 శావంగల్ ప్యాకెట్లు జీలకర్ర ఆవాలు 5 రూపాయలు ఇవి యాలగడ్డలు 5 రూపాయలు తెచ్చినాం ఇప్పుడు వీటితో మా అమ్మ కూడా వంట చేస్తుంది శావంగాలు ఏ విధంగా చేయాలి అనేది వంట దాని గురించి మనం చూసేద్దాం మీ చేస్తావా మేము చేయలేప్పుడు దాని తర్వాతకెళ్ళా మళ్ళీ పూజ చేసేది అది చూడ పూజ వద్దు ఈరోజు పూజ చేయలేదు ఏంటి చేయకూడదు ఇంట్లో మా వదిన కాలిపోయింది అందుకే ఇంట్లో పూజ చేయకూడదు అనమాట ఈ విధంగా మా అమ్మ బెల్లం తింటుంది తిను బాగున్నావే ఎట్టుది తీసుకున్నా ఇంకా చేద్దాం ఇప్పుడు శావంగాలు తీసేపి ఒక గిన్నె తీసుకున్నాం దీంట్లో ఇప్పుడు అదొక పట్ట ఇదొక పెట్టుకో దూరం చాలు చాలు ఇంకోటి తేపాలి కానీ పట్టుకో రై పట్టుకో అంత పట్టుకో ఇప్పుడు బెల్లమే ఫస్ట్ నీళ్ళు పోసుకొని
ఇప్పుడు ఇది లేదంచల్లో బట్ట ఇక్కడ తీసుకురా. బట్టాలి వద్దా పెట్టి ఏం లేదు Shall you take a boy? పొయ్యి 3 కెట్టలు, అలాగే ఇక్కడ బెల్లం పాకం అవుతుంది. ఇందులోకి 1 చెంబున్నర నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా కాగి ఎసురయ్యాక ఇవి మనం వేపిన చావాలు మొత్తాన్ని దీంట్లోకి వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వంట చేసినాం కదా, ఇప్పుడు స్నానం చేద్దాం. స్నానం చేసి తిందాం. ఇంకా తిందాం అజయ్. ఎందుకు తిను దాని లేకున్నప్పుడు బాగా తిన్నా కానీ ఇలా వేస్తారనమాట. సరే తిందాం వచ్చి. ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే చూస్తున్నాండి. ఇప్పటికైతే స్నానం చేసేది అయిపోయింది. ఇప్పుడు పాయాసం ఏ విధంగా చేసాం మరి ఇప్పుడు తిన్నాం. ఎలా తీసుకున్నాం చేసిన పాయాసం ఆల్రెడీ మా అన్న కొడుకు తినేసినారు. బాగా దిగులేపినారు. పాయాసం అయితే ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. దీన్ని మనం తినేద్దాం. తిని చెప్తా. ఓకేనే యాలకు పడేసిన బట్టి 5 స్మెల్ ఫ్లేవర్ సూపర్. మరిగా పాయసం చేసిన ఈరోజు ఉగాది ఈ విధంగా అయితే గడిచింది. మరి మీరు ఎలా చేసుకుంటారు ఉగాది మళ్ళీ కామెంట్ వాళ్ళు చెప్పండి. మరి ఈ వీడియో అయితే ఇప్పుడు నేను ఇట్లా మూవీ చేస్తున్నా. రేపు వెళ్తే మళ్ళీ వెళ్దాం. బాగా అందరు నమస్తే.